అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి గుడ్ న్యూస్ అండి. పెండింగ్ బకాయిలు విడుదల చేసిన ఆర్థిక శాఖ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. గ్రేడ్ 1 వీఆర్ఓల ప్రమోషన్లపై డిమాండ్లు మరియు తాజా పరిణామాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రేడ్ 1 వీఆర్ఓలకు ప్రమోషన్లను ఇవ్వాలని, అలాగే ఇతర సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఏపీ ప్రభుత్వ వీఆర్ఓల సంఘ కార్యదర్శి వి. రవీంద్రరాజు గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2021 నుంచి పెండింగ్లో ఉన్న బకాయిలు ఇంకా చెల్లించకపోవడం, ఇతర సమస్యల పరిష్కారం కాకపోవడం వల్ల వీఆర్ఓల ఆందోళన మరింత పెరిగింది. వీఆర్ఓల ప్రధాన డిమాండ్లు: గ్రేడ్ 1 ప్రమోషన్ల అవసరం. గ్రేడ్ 1 స్థాయిలో వీఆర్ఓలకు పదోన్నతులు ఇవ్వాలని రవీంద్రరాజు డిమాండ్ చేశారు. 2019 నుంచి వీరి పనితీరు, బాధ్యతను గుర్తించి ప్రమోషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పెండింగ్ బకాయిల విడుదల. 2021 నుంచి బిఎల్ఓల బాధ్యతలు నిర్వర్తించిన వీఆర్ఓలకు రావాల్సిన బకాయిలు ఇంకా చెల్లించలేదని ఆయన పేర్కొన్నారు. 50 కోట్ల రూపాయల బడ్జెట్ విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూనే మరింత త్వరితగతిన అన్ని బకాయిలు చెల్లించాలని కోరారు. పెన్షన్ పంపిణీ సమయం మార్పు. సామాజిక పెన్షన్ల పంపిణీ ఉదయం 5 గంటల కంటే ఆలస్యంగా ఉదయం 10 గంటలకు జరగాలని కోరారు. ఈ మార్పు సచివాలయ సిబ్బంది, ముఖ్యంగా మహిళలకు ఎంతో అనుకూలంగా ఉంటుందని తెలిపారు. ఇకపోతే బయోమెట్రిక్ విధాన సమీక్ష. బయోమెట్రిక్ నమోదు సమయంలో మార్పులు చేయాలని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య మాత్రమే నమోదు చేయడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితులపై విమర్శలు. నీటిపారుదల, ఎన్నికలపై వ్యయాల దుర్వినియోగం. ఎన్నికల నిర్వహణలో వీఆర్ఓల సేవలను ఉపయోగిస్తూ ₹1,00,000 వ్యయాలను పెట్టించడం వ్యతిరేకంగా పేర్కొన్నారు. రీసర్వే విధానంపై అభ్యంతరాలు. జగన్ ప్రభుత్వం అమలు చేసిన రీసర్వే విధానం తప్పుడు విధానమని రవీంద్రరాజు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం 120 రోజుల్లో రీసర్వే ప్రక్రియను పూర్తి చేయాలనే నిర్ణయం కూడా సరికాదని పేర్కొన్నారు. 58 కోట్ల రూపాయల బడ్జెట్ విడుదల. ప్రభుత్వం వీఆర్ఓల కోసం 58 కోట్ల రూపాయల బడ్జెట్ విడుదల చేయడంపై ఒక కీలక ముందడుగు. 2019 నుంచి 2024 వరకు వీఆర్ఓలు వాలంటీర్ల సేవలు అందించడం, వివిధ బాధ్యతలను నిర్వహించడం ద్వారా వంటి సేవలను గుర్తించి ప్రభుత్వం ఈ చెల్లింపులు చేస్తోంది. వీఆర్ఓల అభిప్రాయాలు. ప్రభుత్వ నిర్ణయాలు కొన్ని సంతోషకరంగా ఉన్నప్పటికీ పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందని వీఆర్ఓలు అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్రభుత్వం చేసిన కొన్ని తప్పులను కూటమి ప్రభుత్వం పునరావృతం చేయకూడదని, సమస్యలపై సత్వర నిర్ణయాలు తీసుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మార్గదర్శక చర్యలు. గ్రేడ్ 1 ప్రమోషన్ల ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. బకాయిల చెల్లింపులు. మొత్తం బకాయిలను చెల్లించే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలి. పెన్షన్ పంపిణీ మార్పు. సమయానికి అనుగుణంగా మార్పు చేసి సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని. బయోమెట్రిక్ విధానం సమీక్ష. కొత్త మార్గదర్శకాలను అమలు చేసి ఉద్యోగులకు సంక్షేమాన్ని ప్రాధాన్యత ఇవ్వాలి. వీటితో పాటు వీఆర్ఓల బకాయిల చెల్లింపులు మరియు ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేయడం ద్వారా ఉద్యోగుల విశ్వాసాన్ని పొందడంలో ప్రభుత్వం విజయవంతం అవుతుందని అయితే భావిస్తున్నారు.